నల్ల నువ్వులు ఉన్నాయండి, తెల్ల నువ్వులు ఉన్నాయి, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, 4 రకాల నూనెలు ఉన్నాయి. 4 కూడా వంటకు పనికి వచ్చాయి. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నాగభూషణం అని ఒక ఆదర్శ రైతు, లింగంగుట్ల గ్రామం. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని, ఆవుల్ని అన్ని రకాలు 4-5 రకాలు ఉన్నాయి. అవునండి, ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. పాత రోజుల్లో తీసినట్టు వెండి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూశాను. బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి ఇంటికి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచియే. 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4. ఓకే, 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను, బికాస్ ఆ కోకోనట్ ఆయిల్, తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశనగ వాడతామా? వేరుశనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది ఎంతది? బిల్లు చూడమ్మా. 800 రూపాయలు కొబ్బరి సార్. కొబ్బరి నూనె, నల్ల నువ్వులు 800 రూపాయలు సార్. నల్ల నువ్వులు 800, వేరుశనగ 500. బిల్లు 500 బిల్లు అయింది. ఏంటి బిల్లు వేస్తే వేసారు, కష్టపడినట్లు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి, అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాడు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేది వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్ ఎంత వస్తుందో కనుక్కోండి. దాన్ని బట్టే 3000 రూపాయలు సార్. 500, 600 మీరు బేరాలు అన్నారు. 3000 ఉంది. ఇంకొక 3000 ఇంకొక కొంత డబ్బుల్ని 10,000 వాళ్ళకి ఇక్కడ పనిచేసాం. మనిషికి 5,000. ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? రమ్మా.